సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి తన కుమార్తె మరణంపై తీవ్రంగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్పై ఆరోపణలు చేసింది. ఆమె చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ తన కుమార్తె మరణాన్ని ఎన్నికల కోసం వాడుకున్నారని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ముఖ్యంగా ప్రీతి మరణం గురించి రాజకీయ ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టుకు చేరుకోవడం, పవన్ కళ్యాణ్తో సహా ఆయా రాజకీయ నేతలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో ఎస్ఓటీ పోలీసుల వీవీఆర్ వెంచర్లో పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది పేకాట రాయుళ్లు పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో పోలీసులు నగదుతో పాటు 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. ములుగు జిల్లా కేంద్రంలో పోరు కన్నా మూరు మిన్న అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సబరి సమక్షంలో 7 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టుల లొంగుబాటు జరిగింది. వీరిలో 4 మంది మహిళలు, 3 మంది పురుషులు ఉన్నారు. లొంగిపోయిన 7 మంది మావోయిస్టులను ఎస్పీ సబరి ప్రోత్సహించారు. అనంతరం 25,000 తక్షణ సాయం అందించారు. మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలి జనశీలన స్రవంతిలో కలవాలని ఆయన తెలిపారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యుల నిర్లక్ష్యం వివాదాస్పదంగా మారింది. ఓ మహిళ సైకియాట్రిక్ విభాగంలో వైద్య సేవలు పొందేందుకు వెళ్లింది. వైద్యుడు ఆమెకు మందులు రాసి ఫార్మలిస్టు వద్ద మందులు తీసుకోమని సూచించాడు. అయితే ఇంటికి వెళ్లిన ఆమె వైద్యుడి సూచన మేరకు ఆ మందులను తీసుకున్న తర్వాత కొద్దిసేపటిగా స్పృహ తప్పి పడిపోయింది. బంధువులు వెంటనే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మందులను పరిశీలించగా అవి కాలం చెల్లినవిగా గుర్తించారు. ఇదే సంఘటనపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం సిబ్బంది నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని కోర్టులో పెండింగ్ కేసులను పరిష్కరించడానికి సివిల్ జడ్జి విజయ్ కుమార్ రెడ్డి ముందుకు వచ్చారు. సివిల్ తగాదాలు, బ్యాంకు కేసులు, చెక్ బౌన్స్ కేసులు, రెవెన్యూ కేసులను పరిష్కరించేందుకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబర్ 13న జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని రకాల వివాదాలను పరిశీలించుకోవడం ప్రజల ప్రయోజనానికి సహాయం చేస్తుందన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్లోని ఎస్బీఐ బ్రాంచ్లో అర్ధరాత్రి సమయంలో చోరీకి విఫలయత్నం జరిగిన ఘటన కలకలం రేపింది. దొంగలు బ్యాంకు మెయిన్ గేట్ తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. లోపలికి ప్రవేశించి నగదు కోసం గాలించిన దొంగలు కంప్యూటర్స్, మానిటర్స్, సిపియులు ధ్వంసం చేశారు. అయితే దొంగలు గదిలోని నగదు, బంగారం, రూమ్స్ను తేలికగా కనుగొలేకపోయారు. దీంతో చోరీ యత్నం విఫలమైంది. బ్రాంచ్ మేనేజర్ గేటు తలలు పగలగొట్టి గమనించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో నగదు మరియు బంగారం సురక్షితంగా ఉండడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆర్యవయసుల ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశుడి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవంలో గణనాథుడిని 9,99,999 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించి భక్తులను ఆకట్టుకున్నారు. కరెన్సీతో అలంకరించిన గణేశుడిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ ఉత్సవం సుల్తానాబాద్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి ప్రాథమిక సహకార సంఘాలలో రైతులు యూరియా కోసం ఆందోళన చేపట్టారు. యూరియా కొరకు పడిగాపులు కాస్తున్న రైతుల పరిస్థితి ఎంతటి దయనీయమైనదో చెప్పలేనిదని అన్నారు. రైతులు సకాలంలో యూరియా పొందలేక కంటతడి పెట్టి పడిగాపులతో తమ ఇబ్బందులను తెలియజేస్తున్నానన్నారు. రైతులకు సరిపడే యూరియా అందకపోవడం వల్ల పంటలపై నష్టం కలిగిస్తుందని ఆరోపించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో చోరీ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన బ్యాగులో ఉన్న నగదును దొంగలు దోచుకున్నారు. తన కూతురు స్కూల్ ఫీజు చెల్లించడానికి అప్పుగా నగదు తీసుకురావడం జరిగితే దొంగలు ఆ నగదు కాజేశారని వాపోయింది. సంభవించిన చోరీపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో 3 రోజుల పాటు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గణనాథుని పూజలు భక్తి సంఖ్యలతో మండపాలతో ప్రతిష్ఠించి అర్ధరాత్రి వరకు సాంప్రదాయపరమైన పూజలు చేపట్టారు. గణనాథుని కోలాటాలు, సాంస్కృతిక నృత్యాలు మరియు ఇతర ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. నిమజ్జనానికి వెళ్లే సమయంలో ప్రజలు రంగులు చల్లుకుని పాటలు పాడుకుంటూ గణేశ్వరుని ఘన వీడ్కోలు పలికారు.
తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలో చెలయెదురుగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. అలాగే సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్ పరిసరాల్లో వర్షాలు కురుస్తాయి. నారాయణపేట జిల్లా తీలూరు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా పంపిణీ చేశారు. యూరియా పంపిణీ సందర్భంగా రైతుల పరిస్థితులను జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ సమీక్షించారు. ఉదయం నుంచి యూరియా కోసం రైతులు వేచి ఉన్నారని ఆయన అన్నారు. అయితే గుంపులుగా ఉన్నందున క్యూ లైన్లో ఉండే ప్రక్రియను కంట్రోల్ చేయడంలో మరికల్ ఎస్ఐ రాము చేతులు లేపడం జరిగిందని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అజిలాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నిరసన చేపట్టారు. ప్రాథమిక పాఠశాలలో 7వ తరగతి వరకు విద్యని అందిస్తున్నాయన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయబడింది. అయితే ఉన్నత తరగతులకు అవసరమైన టీచర్లను నియమించలేకపోయారని జిల్లా విద్యాధికారులను అడిగిన మా సమస్యలను పక్కకు నెట్టబోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వెంకటపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా గాఢంగమైన ఓ వివాహేతర సంబంధం కలకలం రేపింది. వివాహేతర సంబంధం కొనసాగుతున్న అనుమానంతో ఆగ్రహించిన లక్ష్మీరెడ్డి జెమిలియా వద్దకు వెళ్లి కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో జెమిలియా తీవ్రంగా గాయపడింది. సమీప బంధువులు హుటాహుటిన బాధిత మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి గంభీరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో మహిళల సామాజిక స్థితి పెంచేందుకు మంత్రి నారాయణ ఆధ్వర్యంలో శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం మహిళల కోసం అనేక రాయితీలు, సంక్షేమం కల్పిస్తుందని తెలిపారు. శ్రీశక్తి పథకాన్ని కృతజ్ఞతగా స్వీకరించిన మహిళలు ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.